వ్యాస మహర్షి వేదాల ద్వారా యావత్ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపారని వాగ్దేవి సమారాధన సంస్థ నిర్వాహకురాలు స్వప్నహైందవి అన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో వేదవ్యాసుని జయంతి సందర్భంగా వ్యాస పూర్ణిమ మహోత్సవాలను నిర్వహించారు. సంగీత సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చే గురువులను ఘనంగా సత్కరించారు. వేదాల సృష్టికర్త వేదవ్యాసుని జయంతిని పురస్కరించుకొని విజయనగరం పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో వ్యాసపూర్ణిమ మహోత్సవాలు నిర్వహించారు. సంస్కృత వేదాల పరిరక్షణ నిర్వాహకురాలు వాగ్దేవి సమారాధన అధ్యక్షురాలు స్వప్నహైందవి ఆధ్వర్యంలో వ్యాసపూర్ణిమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులకు సంగీతం, సంస్కృత కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చే గురువులను సన్మానించి సత్కరించారు. సంగీత శిక్షణలో తర్ఫీదు పొందిన విద్యార్థులు వాగ్దేవి పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వప్నహైందవి మాట్లాడుతూ పలు కళలలో ప్రావీణ్యం ఉన్న గురువులను గురు పౌర్ణమి నాడు సత్కరించడం సంతోషదాయకం అన్నారు. వేదాల సృష్టికర్త వేదవ్యాసుని మహోత్సవాలలో వాగ్దేవి సమారాధన నిర్వహించడం దైవసేవగా భావిస్తున్నామన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ ఈవో డివివి ప్రసాదరావు మాట్లాడుతూ చదురుగుడి వద్ద చండీ హోమం నిర్వహించామన్నారు. అమ్మవారి కళ్యాణ మండపంలో చిన్నారులతో సంగీత కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదమన్నారు. వేదవ్యాసుని జయంతి వేడుకలలో గురువులను సన్మానించి సత్కరించడం అమ్మవారి కరుణ అని పేర్కొన్నారు. ఈరోజు గురు పౌర్ణమ, వ్యాస పౌర్ణమ ఈ ఆదివారం రావడం, ఈరోజు మన పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో చండీ హోమాలు, అదే మన వనంగుడిలో శాకాంబరి అవతారం కూడా వేయడం జరిగింది. ఈ వేదవ్యాసుడు వేదాలను విభజించారు. అథర్వణ వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం కింద, అలాగే భాగవతాన్ని కూడా రచించారు. ఈ ఇప్పుడున్న మన వేదాలని, ఉపనిషత్తులని అన్నీ కూడా విభాగం చేసి మనందరికీ, మానవాళ్ళందరికీ అందించారు. వాగ్దేవి సమారాధనం స్వచ్ఛంద సేవా సంస్థ జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సంఘంగా 2021 సంవత్సరంలో ఈ అమ్మవారి కళ్యాణ మండపంలోనే ప్రారంభించాము. అప్పటి నుండి వేదము, సంస్కృతము, తెలుగు, ఆంధ్రము సంప్రదాయ పరిరక్షణ ఎవరైతే మన ఊరిలో ఉన్న పెద్దలు చేస్తున్నారో వారిని సత్కరించుకుంటూ వారి మార్గాన్ని, వారు పయనించేటటువంటి విషయాలను ఆదర్శంగా విద్యార్థులకు తెలియజేస్తూ ఈ సంస్థని మేము నడుపుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు గురు పూజోత్సవాన్ని, వ్యాస పౌర్ణమిని నడుపుతున్నాము. మరి సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపుడే వేదవ్యాసులుగా జన్మించి జయించి వారు వేదాలను మనకు సులభతరంలో 4 విభాగాలుగా చేసి మానవాళికి అందించారు. అటువంటి భగవంతుని, వ్యాస మహర్షిని జయంతిని మేము మన సంస్థ ద్వారా జరుపుతూ విద్యార్థులకు కూడా మన యొక్క ఆర్ష సంప్రదాయాన్ని, సంస్కృతిని వారికి నేర్పించాలనేటటువంటి భావనతో చేస్తున్న ఈ ప్రయత్నంలో వ్యాసస్వరూపులు వేదాన్ని, ఆగమాన్ని, అర్చనని, స్మార్తనని జీవనోపాధిగా తీసుకుని పరిరక్షణ చేస్తూ లోక కళ్యాణం కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్క పండితోత్తములని మేము ఈరోజు సత్కరించుకుంటున్నాము. మనకు పైడితల్లి అమ్మవారిలో ఉన్న దేవస్థానంలో పనిచేసి ఋగ్వేదాచార్యులుగా ఉండి వేదాన్ని, వేద పండితులను, వేద విద్యార్థులను ఒక క్రమబద్ధీకరణలో నడిపించిన గురువు గారు బ్రహ్మశ్రీ శంబర శంకరం శర్మ గారిని సత్కరిస్తూ ఆ మార్గంలోని ఆ యొక్క విభాగాలలో ఉన్నటువంటి స్మార్త, ఆగమ, అర్చక పండితులందరినీ కూడా యథామతి, యథాశక్తి మా సంస్థ ద్వారా సత్కరించుకుంటున్నాము.